డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఉదయం జరిగింది. చైర్మన్ గా సురుపునేని గీత ప్రమాణ స్వీకారం చేయగా చైర్మన్తో పాటు ఏరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిలో పాలకవర్గం కీలక పాత్ర వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధిలో తమ వంతు సహాయాన్ని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కనక లక్ష్మణరావు, ప్రకాష్ రెడ్డి, కాజులూరు ఉప సర్పంచ్ దండంగి చిన్నారావు, వైసీపీ నాయకులు పోల్నాటి ప్రసాద్, భీమా, క్రోసుపాలెం సర్పంచ్ పలివెల లోవరాజు, జి వెంకటేశ్వరరావు, నున్నా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఈ దేవాలయ అభివృద్ధిని సహకరిస్తారు. దీన్ని ఈ ట్రస్ట్ బోర్డ్ నూతన ట్రస్ట్ బోర్డ్ కేవలం మీరందరూ కూడా సర్వీస్ మోటోతో ఇక్కడ ఈ దేవునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉందని వారిని అభినందిస్తూ మీరందరూ కూడా ఏ రకమైనటువంటి ఒత్తిడి ఎవరికి స్వతంత్రంగా ఈ యొక్క విధి విధానంలో ఏ ఒక్క వ్యక్తి ఉండదు, ఏ యొక్క రాజకీయ వ్యక్తి కానీ అధికార పదవుల్లో ఉన్నవాళ్ళనే లేకపోతే అధికార జోక్యంగా ఉండదు. మీరు స్వతంత్రంగా భక్తుల సౌకర్యం వ్యాపారం అన్ని చర్యలు తీసుకుంటామని ఆశిస్తూ మీ అందరికీ కూడా మా అన్నదాన్ని ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మా అమ్మని సురుపునేని గీతని చైర్మన్గా ఎంచుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచో దేవుడికి అన్ని రకాల సేవలు, భక్తులకి అన్ని రకాల సేవలు అందేలా చేస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు నుండి కూడా కమిటీ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా ఉండి దేవుడికి అన్ని రకాలుగా సేవలు చేస్తూ భక్తుల సహకారంతో పాటుగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. శ్రీమతి స్వరూపనేని గీత గారు, చైర్మన్ ట్రస్ట్ బోర్డ్ శ్రీ గండ్రోతు వెంకటేశ్వరరావు గారు, అట్లాగే శ్రీ సల్లాది వెంకటరావు గారు, శ్రీ చుండ్రు శివసుబ్బారావు చౌదరి గారు, శ్రీమతి యనమల అన్నదోస్తు గారు, శ్రీమతి సుందరపల్లి సూర్యకుమార్ గారు, శ్రీ వారకుమారి గారు, శ్రీ ఎస్టీపీ రాధాకృష్ణమాచార్య గారు, అలాగే జీవరాశ్వరి గారు, శ్రీ లక్ష్మణరావు, శ్రీ